తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 11 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 46,042 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 12,975 క్యూసెక్కులుగా ఉంది. ఇక జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తేశారు. బ్యారేజ్ పూర్తి స్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ చేయటం లేదు. మేడిగడ్డ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 81,060 క్యూసెక్కులుగా ఉంది. ఇక జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోని మొత్తం 10 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 91,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 81,695 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.35 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.371 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 6,250 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,077 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.96 టీఎంసీలుగా ఉంది. సంగారెడ్డి జిల్లా సింగూరు జలాశయానికి స్వల్పంగా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 517 క్యూసెక్ల ఇన్ఫ్లో, 470 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ప్రస్తుతం సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సింగూరు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 4.25 టీఎంసీలుగా ఉంది. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 3,935 క్యూసెక్ల వరద నీరు చేరింది. నిజాం సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.14 టీఎంసీలుగా ఉంది. నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1174 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 1250 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 691 అడుగులుగా ఉంది. కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో 14,417 క్యూసెక్లు, అవుట్ఫ్లో 67 క్యూసెక్కులుగా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. దీంతో కొమరంభీం జిల్లా వట్టివాగు ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 8,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 10,800 క్యూసెక్కులుగా ఉంది. కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం సుష్మీర్ గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుష్మీర్ నుంచి బెజ్జూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభీం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తిర్యాని మండలం శివగూడ, భీంపూర్, మణిక్యపూర్, మంగి, రొంపల్లి గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి. వాగులు, లెవెల్ వంతెనలు ఉధృతంగా ప్రవహించడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాలతో నిర్మల్, కొమరంభీం జిల్లాలోని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్లు ఇవాళ సెలవును ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం తర్నం దగ్గర తాత్కాలిక వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జైనద్, బేల మండలాలతో పాటు మహారాష్ట్ర వైపు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా భారీ వాహనాలను నిలిపివేశారు. కార్లు, బైక్లను లాండన్ స్వాంగి, ఆర్లీ మీదుగా దారి మళ్లించారు. ఇక పెద్దపల్లి జిల్లాలో వర్షం ఎఫెక్ట్తో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రామగుండం రీజియన్లోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.